హలో గైస్, ఫైనలీ చెర్రీస్ ఈరోజు లాస్ట్గా కోస్తూ ఉన్నాం. చూడండి, బాగా ఎక్కువ పండిపోయినాయి. ఇదిగోండి, లాడర్ అంటారు కదా, అటువంటిది ఉంటుంది ఇక్కడ. దానిపైన ఎక్కి కోస్తా అన్నారు. ఇదిగోండి, అవి ఇక్కడ ఎక్కువ వాడతారు కెనడాలో. దానిపైన నిలబడుకొని తీసుకునేది. మనం నిచ్చెనలు వాడతాం కదా, ఇక్కడ నిచ్చెనలు కాకుండా ఇలా ఉంటుందన్నమాట. దానిపైన ఎక్కి నిలబడుకోవచ్చు. పైన పీటలాగా ఉంటుంది కదా, దానిపైన నిలబడుకొని కోసుకోవచ్చు. లేదంటే మెట్లులాగా ఉంటుంది, ఆ మెట్లపైన నిలబడుకొని కూడా మనం మెట్లపైన నిలబడుకొని ఆ పీటలాగా ఉండే దానిపైన ఒక బాక్స్ ఏదైనా పెట్టుకొని ఒక బిన్నెలాగా ఏదైనా బేషన్లాగా గిన్నె దాంట్లో కోసి వేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇంట్లో కూడా మనం ఏదైనా ఎత్తుకోవాలంటే అటు వాడతారు, చిన్నగా ఉండేటివి పెట్టుకొని వాటిపైన ఎక్కి తీసుకుంటారు. అలా వాడతారనమాట కెనడాలో. ఇదిగోండి, కోస్తాను చూడండి. మా పిల్లలు, మా అబ్బాయి, మా మనవడు, మా పాప అంతా కోస్తూ ఉంటారు. ఇదిగోండి, కోసి వాటిని బాగా వాష్ చేసి దుమ్ము పురుగులు పడి ఉంటాయి కదా, అందుకని బాగా నీళ్లు పెట్టేసి బాగా 2-3 సార్లు కడిగి ఇదిగోండి బాగా రుద్ది కడుగుతాను మా పాప. ఈ విధంగా నీట్గా కడిగేసి తర్వాత చూసి తినాలన్నమాట. పురుగులు ఏమన్నా ఉంటాయి, ఎక్కువ మాయిపోయినాయి కాబట్టి చూసుకొని తినాలి. ఇదిగోండి, చాలా బాగా ఎర్రగా పండిపోయినాయి, బాగున్నాయి చూసేదానికి కదా. మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. చెర్రీస్ ఇష్టమైతే. బాగున్నాయా చెర్రీస్? చూడండి, కెనడాలో ఎడ్మంటన్లో మా ఇంటి దగ్గర చెర్రీస్. ఎన్నిసార్లు కడుగుతుందో. డస్ట్ ఉంటుంది, పురుగులు అవి తిరుగుతుంటాయి కదా, అందుకని బాగా వాష్ చేసి రుద్ది కడుగుతుంది. నీళ్ళు అదే పనిగా పెట్టుకొని వేషన్లో మార్చి కడుగుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.